అంతే కదా. పవన్ కళ్యాణ్ గారికి అక్కడ పిన్ టు పిన్ మీటింగు పెన్ డ్రైవ్తో సైతం అక్కడ ఎవరో పంపించారు, నేను లేని మీటింగ్లో ఎవరో పంపించారు. అలాగే మన దుర్గేష్ గారికి కూడా తెలుసు, ఇవన్నీ ఉన్నాయి. నేనేమంటున్నానంటే ఏం జరిగినా బంద్ అని చేయాల్సినంత అంత నెసైటీ అంత సీరియస్నెస్ ఏం లేదు. ఇదేదో కావాలని ఒక కుట్ర డ్రామా చేశారు. బంద్ చేసేందంటే అక్కడ ఏప్రిల్ 19 అంటే జూన్ 1కి 40 రోజులు టైం ఉంది. అప్పుడు మే 9th రిలీజ్ అనుకున్నారు, ఇది మన హరిహర వీరమల్లు. అందుకని జూన్ 1 అనుకున్నారు, మళ్ళీ జూన్ 12కి వెళ్ళింది. ఓకే, అనువైన కారణాల వల్ల. నేనేమంటున్నానంటే ఇవన్నీ జరిగిన సిచ్యువేషన్లో దిల్ రాజు గారు చెప్పింది థియేటర్ లేవని వాళ్ళు అంటున్నారు. అరవింద్ గారు నా దగ్గర థియేటర్ లేవు అంటున్నాను, ఇంకా సురేష్ బాబు గారు కూడా లేదని చెప్తారు, సునీల్ గారు ఏమంటే చెప్తారో చూడాలి. మరి 1500 మంది ఎగ్జిబిటర్లు ఏమయ్యారు? అది కాదు, ఆ ఎగ్జిబిటర్లు నష్టపోతున్నారు అనేదే శ్లోకం. ఎగ్జిబిటర్ల వల్ల ఎగ్జిబిటర్లు పర్సంటేజ్ ఇవ్వకపోతే మేము థియేటర్లు ఆపేస్తాం అన్న వాళ్ళు ఎగ్జిబిటర్ కదా. ఆ ఎగ్జిబిటర్ లేకుండా నిర్ణయం ఎవరు తీసుకున్నారు?